సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి ఏఐసీసీ అగ్రనేతలు హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాల్టి భేటీలో అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్ సీట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నియోజకవర్గాల నుంచి ఆశావాహులు భారీగా ఉండడంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి ఏఐసీసీ అగ్రనేతలు హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాల్టి భేటీలో అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్ సీట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నియోజకవర్గాల నుంచి ఆశావాహులు భారీగా ఉండడంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? అనిల్, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర సిఈసి మెంబర్స్ ఈ సమావేశంలో పాల్గొంటారు. సెకండ్ విడతకు సంబంధించి ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ, ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాలకు ఈరోజు ఈ సిఈసి భేటీలో అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు అనేది కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపు క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర ఎన్నికల కమిటీ సిఈసిలో మెంబర్గా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి కూడా హాజరవుతారు. మేజర్గా 8 సీట్లకు సంబంధించి తెలంగాణకు సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేది కూడా చేయాలి. దాంట్లో ఒక 2 పెండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖమ్మంతో పాటు భువనగిరి, ఈ 2 స్థానాలకు ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. వాటితో పాటు కీలకమైనటువంటి నేతలు ఆ సీట్లను ఆశిస్తున్నారు. కాబట్టి ఈ 2 సీట్లను పెండింగ్లో ఉంచేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక మిగతా 6 సీట్లు, ఈ వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఈ స్థానాలకు, ఆదిలాబాద్, ఈ 6 స్థానాలకు కూడా అభ్యర్థులు ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖమ్మంకు సంబంధించి 3 కీలకమైనటువంటి నేతలు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఈ సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇద్దరితో పాటు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా ఈ సీట్ నుండి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ 3 మధ్య ఆ సీటుకి సంబంధించిన ఇష్యూస్ అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. వాటిని సార్ట్అవుట్ చేసిన తర్వాత ఈ సీట్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక భువనగిరి కూడా టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయనతో పాటు మరొక 2 పేర్లు బలంగా వినబడుతున్నాయి. కాబట్టి ఆ సీట్ను కూడా కొంతకాలం పాటు పెండింగ్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సిఈసి సమావేశంలో ఈ 2 సీట్లను ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక వరంగల్ నుంచి దొమ్మటి సామయ్యతో పాటు రామగల పరమేష్, ఆయనతో పాటు బొడ్డు సునీత, ఈ 3 పేర్లు చాలా కీలకంగా వినబడుతూ ఉన్నాయి. ఈ 3 ఒకరికి సీట్ను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నాగర్ కర్నూలు, దాంతోపాటు పెద్దపల్లి, ఈ 2 నియోజకవర్గాలను కూడా మాల సామాజిక వర్గానికి కేటాయించడంతో ఈసారి వరంగల్ సీట్ను మాత్రం మాదిగా సామాజిక వర్గానికి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ టికెట్ రేస్లో ఆదివాసీ గిరిజన నేతలు ఆత్రం సుగుణ పేరైతే వినపడతా ఉంది. ఆమెకు ఈ సీట్ను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నిజామాబాద్ రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడతా ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మెదక్ నుంచి నీలం మధు, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డిల పేర్లు అయితే ప్రస్తుతానికైతే కన్సిడర్ కూడా చేస్తున్నారు. వీటికి సంబంధించి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సిఈసి సమావేశం ముగిసిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మరొక విడత, తెలంగాణకు సంబంధించి 3వ విడత. ఓవరాల్గా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 7 విడతలుగా అభ్యర్థులను ప్రకటన చేశారు. ఇప్పటివరకు 196 మందికి సంబంధించిన అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేశారు. ఇక ఈరోజు జరిగేటువంటి సిఈసి భేటీ తర్వాత మరికొన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటన ఉంటుందా? అయితే ఈ రోజుతోటే ఈ సిఈసి సమావేశం ముగుస్తుందా, లేకపోతే రేపు ఎల్లుండి కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన సిఈసి సమావేశాలని నిర్వహించే అభ్యర్థులను
ఒకేసారి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 8 స్థానాల్లో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనిల్.